చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ పదం ఈ రోజుతో నిన్నటిదో, ఈ దశాబ్దంలో లేకుంటే 2 దశాబ్దాల కిందటే కాదు. ఈ పదం దగ్గర దగ్గర 5 దశాబ్దాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ పదం ఈ ఈ ఈ ఫైట్కి దాదాపు 5 దశాబ్దాలు అనుకుంటారు. వాళ్ళు ఎప్పుడో 1976, 75లో ఎస్వి యూనివర్సిటీల్లో ఉన్నప్పుడే విద్యార్థి సంఘం నాయకులకు అప్పటి నుంచి ఉన్న ఫైట్. సో ఇద్దరు కూడా ఎప్పుడు వేరు పార్టీలోనే ఉండి ఫైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తాజాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లీడర్షిప్ను అంటే ఓన్ చేసుకుంటున్న వాళ్ళు, టేకప్ చేస్తున్న వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారనే అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. ఈ క్రమంలో మనం చూసాం నిన్న ఈరోజు అంటే మొన్న మదనపల్లి ఫైల్స్ అప్పుడు మామూలు హంగామా చేయలే, అది తుస్సు బుస్సు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన పొంగనూరు నియోజకవర్గం ఒక మండలం ఎక్కడ ఒక ఊర్లో భూములేవో అటవీ ఆక్రమించారని వీళ్ళు 2001లోనే కొన్నాం, మేము ఎవరి దగ్గర అయితే కొన్నామో ఆ లేయర్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. 1981లోనే కోర్టే అప్పుడు అధికారులే ఏమంటారు ఓనర్షిప్ ఇచ్చారు వాళ్ళకు, అది కోర్టులో కానీ నిరూపితమైంది అని చెప్పి ఆ కాపీలు చూపించారు. కేవలం పరువు నష్టం కలిగించడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉన్నాము అని చెప్పి చేస్తూ ఉన్నారు వీళ్ళని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అండ్ అదే సమయంలోనే పరువు నష్టం దావా వేస్తాను అని కూడా అన్నారు. ఇక ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏదో విచారణలని, కమిటీలని, వీళ్ళ హడావిడి వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశం పెట్టినటువంటి తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ఆయన ఏమంటారు అంటే, గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని అణచివేతలకు పాల్పడదాం అనుకుంటున్నారో, లేకుంటే మీరు ఎంత ఇబ్బందులు పెడదాం అనుకుంటున్నారో, ఎన్ని ఇక్కట్లకు పెడదాం అనుకుంటున్నారో, అటువంటి వాటికి అదరడాలు బెదరడాలు ఉండవు. అధికారం ఉంది కదా, చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా, ఏమన్నా ఏం చేసినా పడతా ఉంటారు, ఎంత ఇబ్బంది పెట్టినా కనుక పెట్టొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. ప్రతి దానికి కూడా మీరు బాధ్యత వహించే రోజు వస్తుంది. అరే ఏదో చేస్తున్న రాజకీయం అని చెప్పి చూస్తూ ఉంటే రోజు రోజుకు శృతి మించి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ పత్రికలు రాసిన వాళ్ళకు కూడా చెబుతూ ఉన్నా, ఆ పత్రికకు మీ ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో నేను పార్లమెంట్లో మాట్లాడతా, మీలాగా అబద్ధాలు ఈ పత్రికల్లో రాసుకుంటూ రావడం కాదు. దేకేంగే చూద్దాం. మీ ఆర్థిక వ్యవహారాలను నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతాను, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాను, ఫైనాన్స్ కమిటీలో నేను మెంబర్ని కూడా, పార్లమెంట్లోనే మాట్లాడతాను. మీ ఆర్థిక అక్రమాలన్నీ ఏమున్నాయో ఇందులో ఫైట్ చేస్తున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి డైరెక్ట్గానే చెబుతూ ఉన్నా. ఉండవల్లి గారు కూడా నేను సపోర్ట్ చేస్తాను. మీరు అవి రాసుకుంటూ ఏదైతే 2 రోజుల నుంచి పెద్ద పతాక శీర్షికలో ఫ్రంట్ పేజీలో రాసుకుంటూ వచ్చారో, ఆ మొత్తం భూములు గవర్నమెంట్ వాల్యూ బయట వెళ్ళి అంతా కనుక్కున్నా కూడా 3 కోట్లకు మించి ఉండవు మా భూముల విలువ. ఆ నిన్న ఈరోజు ఫ్రంట్ పేజీలో యాడ్ వేసుకున్నా కానీ మీకు 3 కోట్లు వచ్చేది. అది ఆ విలువ. అది ఏదో లేని దగ్గర ఏదేదో చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటైతే నిజం, మీ వేధింపులకు భయపడరు, మీరు పెట్టే కేసులకు భయపడరు, మీ అణచివేతలకు భయపడే సమస్యనే ఉండదు. టైం వస్తుంది. ఇప్పుడు మా ఇల్లు ఎంత దూరం అని చెప్పి మీరు అధికారంలో ఉన్న వ్యవస్థలు వాడదాం అనుకుంటున్నారో, మీ అక్రమాలు బయటకు తీసే క్రమంలో అప్పుడు మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి మీకు అని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అయితే మీడియా సమావేశం పెట్టి మరి కామెంట్స్ చేశారు. వీళ్లకు ఒక రకంగానే వార్న్ చేశారు.